జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అన్న చెప్పండి అన్న, ఇక్కడ ఎలా ఉంది ఈసారి, ఎవరికి అవకాశం ఉందంటారు? ఈసారి ఖచ్చితంగా నక్కాన్ బాబు గ్యారెంటీ అండి. టీడీపీ ఎలా అనిపించింది 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఇక్కడ లోకల్ చేసిన ఎమ్మెల్యే ఎంత నీచి నికృష్టంగా చేశాడు అనేది అందరికీ తెలుసు. ఆయన మంత్రిగా కూడా చేశాడు. మా సుగ్గలంక గ్రామ సర్పంచ్ నేను. మాకు ఉపాధి హామీ పని పథకం పెట్టుకోవడానికి ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టుకోవాలన్నాగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ నువ్వు నాకు చెప్పకుండా ఇది ఆలోచన చేస్తున్నావంటే కాదని చెప్పాను. మా పొలాన్ని వైసీపీ సర్పంచ్గానే గెలిచాం, వైసీపీలోనే ఉన్నాం. ఆయన కోసం 2017 నుంచి అనేక సార్లు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం, తిరిగాం. అయినా సరే నువ్వేదో టీడీపీ వాళ్ళతో చేస్తున్నామంటగా అని చెప్పాను అన్నాడు. మాకు రెవెన్యూ కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం కింద ఉంది. మాకు అడంగులు రావట్ల బ్లాక్ లిస్ట్లో ఉంది. అనేక సార్లు మేము 3 ఆటోలు 4 ఆటోలు 40 మంది 50 మంది కూడా కలిసి వెళ్ళాం. ఆయన తీసుకొచ్చి మమ్మల్ని కృష్ణా జిల్లా కూడా తీసుకెళ్ళాడు. మా ముందే మేము అడుగుతున్నాం చేస్తున్నాం అని చెప్పి అన్నాడు. షార్ట్గా వెళ్ళేవాడు. అక్కడ సుగ్గలంకాల విషయం ఆపేసి వాళ్ళు ఒరిజినల్గా కాపుల వాళ్ళు అయితే జనసేనకి ఎత్తారు లేదంటే టీడీపీకి ఎత్తారని చెప్పి మా పంచాయతీ ఆఫీస్లో అన్నాడు ఆయన 100 మంది ముందు. మేము ఏ లెక్కన చేయాలి, ఆయనకి ఏ లెక్కన వైసీపీకి చేయాలి? మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మేము వెళ్ళి ఏది అడగలేంగా, ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్ళి అడిగేది. మరి ఆయన ఎటు చేస్తుంటే మేము ఇంకెవరికి చెప్పుకోవాలి? అసలు ఇంకెవరికి చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి మా ఊరికి ఒక 10 లక్షలు ఇస్తాడు, మేము వెళ్ళి అడగలేంగా. ఈ 10 లక్షల రూపాయలు మేము ఎటు చేసుకున్నామండి అని చెప్పి మేము చెప్పగలుగుతామా? చెప్పలే. మాకైతే సమస్య వచ్చింది. ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన అడగలేము. మేము ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అడుగుతామా? అడగలేంగా. ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేని అడుగుతాం. అసలు ఆయనే అంత దుర్ఘాతంగా మాట్లాడే చెప్తే కులం పేరు చెప్పి నేను వాటర్ ట్యాంక్లో మోటార్ వేసుకుంటాను, మా మండలం నుంచి ఏదైనా డబ్బులు వచ్చినా రాకపోయినా ముందు ఆ మండలం నుంచి తీర్మానం చేసుకుంటామండి అంటే తర్వాత చూద్దాంలే, మీరు కాపులుగా తర్వాత చూద్దామని అని చెప్పి వెళ్ళిపోయిన ఆయన. మరి ఏంటి ఈసారి ఏం చేస్తున్నారు? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు అట్ట మాట్లాడిన అతను ఇప్పుడు రేపు వచ్చి ఆయన కూడా అట్టగా మాట్లాడతాడు. ఆ పార్టీ అంతేగా అసలు మేము ఎందుకు చేయాలి? అందుకే మేము టీడీపీలోకి వెళ్తున్నాం. టీడీపీకి చేద్దామని చెప్పని అనుకుంటున్నాను. జనసేన టీడీపీ కలిసింది కాబట్టి టీడీపీకి చేద్దామని చెప్పని అనుకుంటున్నాం. మా ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టింది టీడీపీ వాళ్ళే. అనేక సిమెంట్ రోడ్లు మా ఊర్లో ఉన్న ప్రతి సిమెంట్ రోడ్డు వేసింది టీడీపీ వాళ్ళే. ఇప్పుడు మన వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు ఎక్కడ అనేసామా? ఓ పంచాయతీ పంపు వేయించలే, మేము ఏపీలేకపోయాం. 30,000 రూపాయలు పంపు వేయించుకోలేకపోయాం. అన్నప్పుడు మేమేం చేయాలి? అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోయాం. అసలు మా పంచాయతీ నిధులు ఎక్కడ ఉన్నాయి? పంచాయతీ నిధులు లాక్కున్నది కాకుండా మేము ఉపాధి హామీ పని పథకం ఉంది, అది కేంద్రం నుంచి వచ్చి జనం మనిషికి వచ్చేసి 280 రూపాయలు వేయాలి. ఒక భార్య భర్తలు ఇద్దరు వెళ్తే 560 రూపాయలు వస్తాయి. ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టుకుంటే 560 రూపాయలు భార్య భర్తలకు వస్తాయి. నాకు రావు, మీకు రావు, ఇంకో వాళ్ళు రావు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రావు. పని చేయించినందుకు మా ఊరికి పని చేయించాను ఇంగిత జ్ఞానం ఉండదుగా నాకు. గ్రామ సర్పంచ్ గెలిచినందుకు సుండి గారు చేసినందుకు ఈ పని చేయించాడు అనేది అసలు ఇంగిత జ్ఞానం కోసం. ఎవడైనా సరే ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కానీ ఆ పేరు కోసమే పదవిలోకి వచ్చేది. అసలు అది కూడా చేయనప్పుడు ఏం చేయాలి? మేము నువ్వు ఆపు, నేను చేస్తానని ఎండిఓ గారికి ఫోన్ చేసి ఆ ఫీల్డ్ అసిస్టెంట్ సుగ్గలంక విషయం ఆపేసి తర్వాత చూస్తానని చెప్పని అన్నాడు ఆయన. ఇంకేం ఆపిచ్చేస్తున్నాడు, ఏదన్నా చేద్దామన్నా. ఈపూరు గడప తిరిగేటప్పుడు మేము కూడా వెళ్ళాం. మేము బయట ఉన్నాం, ఆయన లోపల ఒక ఇంట్లో కూర్చుని భోజనాల కార్యక్రమం కాడ కూర్చున్నప్పుడు ఎండిఓ గారు చెప్పి ఆపిచ్చాడు. వాళ్ళు కాపులే కానీ సంగతి తర్వాత ఆలోచిద్దామని చెప్పని ఆపమని. ఇవాళ ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ఆయన? సంతానోతుల పాడు ఇక్కడ మంత్రికి చేసిన ఆయన ఇక్కడే గెలవాలి కదా. ఇక్కడ ఏం తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదు ఆయన. వాస్తవం ఆయనకు అనుకున్నాడు. ఇక్కడ వండుకోండి ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? ఇక్కడే ఉండి పోటీ చేయాలిగా. అసలు పామర్ నియోజకవర్గానికి ఈయనకి సంబంధం ఏంది? పార్టీ పరంగా ఉంది సంబంధం. మేము వెళ్ళి అడిగాం, మేము వైసీపీకి చేసామని చెప్పిన అడిగాం. ఆయన చేస్తున్నాడు, పామర్ కైలే అనిల్ కుమార్ గారు చేస్తానన్నాడు. నువ్వెందుకు ఆపించా? నా దగ్గర పంపిమన్నావు, నీ దగ్గరికి వచ్చాం, అనేక సార్లు వచ్చాం. మా ఊర్లో ఉన్న టీడీపీ వాళ్ళు మొత్తాన్ని వైసీపీ కండవాళ్ళు అయిపోతానన్నా నేను. ఒక స్టేజీ కట్టించి సుగ్గలంకలో టీడీపీ అనేది లేకుండా చేస్తాం. మాకు పని చేయించి పెట్టండి. మీ దగ్గర మేము డబ్బులు ఆశించాల, మాకేం రూపాయి వద్దు, మా పని చేయించమని చెప్పండి. మా పని చేయించే సంగతి తర్వాత మా పనికి అప్పటివరా మాకు మన్నాం. ఇంకేంటి? ఇంకేమని బాధపడాలి మేము? ఒక రాజకీయ నాయకులు గాను, ఒక అధికారి గాను, ఒక సర్పంచ్ గాను, ఇంకా మా ఊరికి సంబంధించి ఇంకేమేమని అడగాలి? ఈసారి అందరూ కలిపి టీడీపీకి సపోర్ట్ చేయాలి. టీడీపీ ఖచ్చితంగానండి, ఖచ్చితంగా చేస్తాం. టీడీపీకి ఖచ్చితంగా టీడీపీ వస్తే బాగుంటుంది అని చెప్పని అనుకున్నామండి. పైన టీడీపీ రావాలి, ఇక్కడ టీడీపీ రావాలి, గెలిస్తేనే బాగుంటుంది. ఇక్కడ అసలు పెసర్లంక ఉంది. ఎవరన్నా ముసళ్ళు ఎక్కించుకునే రీతి 9 తర్వాత ఒక కుర్రోడు అయినా సరే ఎవరైనా సరే వెళ్ళమనండి. ఏదైనా అనుకోకుండా కరెంట్ పోతే పడిపోతారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి.
ఆ రోడ్ వేసిన గతుందా? అసలు ఈ లంకల్లోకి పలానా పని చేశానని చెప్పి చెప్పానండి ఆయన్ని, చెప్పాలిగా. ఈసారి అయితే ఎక్కడ అవకాశం ఇచ్చే అవకాశం లేదు. అసలు లేదండి, ఖచ్చితంగా లేదు, లేదు.